యెస్. మార్కెట్ అయితే ఫస్ట్ అయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. మీరు చూడొచ్చు. సంథింగ్ అప్రాక్సిమేట్‌లీ 600 పాయింట్స్‌తో కింద అంటే 2% అంత కింద ఓపెన్ అయింది. అంటే 600 పాయింట్స్ అంత కింద అంటే మూవ్ అయింది మార్కెట్ అంతా అంత కింద ఇది గ్యాప్ అప్ అయింది. సో, ఐ డోంట్ నో వై లైక్ వార్ ఏమన్నా నడుస్తుందని. బట్ ట్రేడ్ చేసాం, స్కాల్పింగ్ చేస్తా నేను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ ఏంటని. బట్ ఏదో ఒకటి ఇలాగా సపోర్ట్ అయితే తీసుకుంది. నేనైతే ఓవరాల్ మార్కెట్‌ని అయితే చూడను. జస్ట్ ఈ ఒక పర్టిక్యులర్ ఏమంటారు ఇది మాత్రమే చూస్తాను. అంతే మార్కెట్ పైకి వెళ్తదా? కిందకి వెళ్తదా అని. సో, దాని బేస్డ్‌గా అనాలిసిస్ చేసి ఐ విల్ డూ ట్రేడింగ్ గైస్ అంతే. సో, నేను ఈడైతే ఒక బిగ్ బార్ లాగా ఫార్మ్ అయింది. సో, క్యాండిల్ స్టిక్ అనేది ఫార్మ్ అయింది. సో, ఇప్పుడు టార్గెట్ తీసుకుంటే వి మే గో అప్ టు అట్ దిస్ పాయింట్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో, ఒక లైక్ స్టాప్ లాస్ ఇంత పెడదాం. దీన్ని హాఫ్ క్యాండిల్ పెడదాం. సో, ఎంట్రీ అయితే తీసుకోవాలని ఉంది. ఇప్పుడు చూద్దాం సెటప్ అయితే ఫార్మ్ అయినట్లే ఉంది. అండ్ వి వెయిట్. నా దగ్గర 3 లాక్స్ ఏమో బ్యాలెన్స్ ఉంది. సో, నేను ఒక 1,30,000 అట్లా యూజ్ చేస్తా. అండ్ ఇది అంతగా చూద్దాం గైస్, చూద్దాం. 9 ఈఎంఐ కూడా లైక్ క్రాస్ ఓవర్ అయింది. సో, బై చేసేస్తాం. అండ్ పొజిషన్స్‌లో చూసినట్లయితే ఒక లాస్‌లో అయితే నడుస్తుంది. అండ్ 5,000 ప్రాఫిట్ బుక్ చేసుకుంటా గైస్. 5,000 లాస్ వచ్చేసి 2,000 అనమాట. స్కాల్పింగ్ అది నేను ఎక్కువ వెయిట్ చేయాలని కూడా లేదు నాకు. రివర్సర్ ఈడ కూడా మీకు చూసినట్లయితే బార్ అనేది పైన బాగా క్లోజ్ అయింది. అండ్ చూద్దాం గైస్. ఒక 1,00,000 ఎంతో క్యాపిటల్ యూజ్ చేసాం. 1,30,000 అని మీ 5 రాని 5 రాని గైస్. 5,000 రాని. ఐ జస్ట్ ఫక్ దీనమ్మ దెంగ. ఓ గాడ్, సీరియస్లీ గైస్, ఆఫ్ ప్రాఫిట్ దెంగిపోయింది. ఇదే గైస్, సీరియస్లీ చూసారా? I just brought it at 203 and I sold at 207. సో ఇది 212 ప్రైస్ ఇప్పుడు ఉంది. నేను 5,000 మీ కళ్ళ ముందే చూసారు. ఇది అవుతుంటది. అండ్ మార్కెట్ మళ్ళీ కిందికి వస్తుంది ఇప్పుడు. గైస్, ఏమనాలి నేను? సో ఇది 1 ట్రేడ్ అయితే అయింది. అండ్ ఐ డోంట్ నో, రేపు ఎక్స్పైరీ ఉంది గైస్. సో రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ ఆప్షన్స్ అనేటివి ఎక్కువ వాలటైల్ ఉంటుంది. ఇండియన్ విక్స్ ఎంత ఉందో తెలియదు.
23 ఎట్లా ఉంది? వాలటైల్ ఎక్కువ ఉంది గైస్ మార్కెట్ లో. వాలటైల్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ మీరు చూడొచ్చు సీదా 20 నుంచి దీనమ్మా. సీరియస్లీ గైస్, సీరియస్లీ గైస్, చూసారా చూసారా మార్కెట్ అనేది 220 అట్లా వెళ్ళింది. బట్ నేను 207 ఎంతో బయటికి వచ్చేసా. సో ఇది ఒక చిన్న స్కాల్ప్ అంటారు గైస్. అంటే దీని బ్రోకరేజ్ కూడా చూపిస్తాను మీకు. బ్యాలెన్స్ లో పోయి ఇలా చూడండి. టుడే యాక్టివిటీ గైస్, టుడే యాక్టివిటీ మీకు ఎంత ఫన్నీగా అనిపిస్తుంది అంటే చూడండి. లైక్ ఇది ఒక స్టాక్ అన్నమాట. ఈ ఈ పక్కన పెట్టేద్దాం గైస్. ఈ లైక్ సీరియస్లీ ఓ గాడ్, అంటే ట్యాక్స్ చూడండి గైస్, ఎంత బ్రోకరేజ్ ఎంత తీసుకుంటుందో. అండ్ నేను ఒక టీసీఎస్ అనే స్టాక్ అనే టాటా లైక్ ఆ స్టాక్ అనేది తీసుకుంటే అండ్ రివర్సల్ అయింది, మళ్ళీ అమ్మేసా. సో అది ఒక 709 రూపీస్ లాస్ అయింది. బట్ ఇది 208 గైస్. ఈ 208 లో ఇవి 208 లో వాళ్ళు ఒక 1000, నియర్లీ 1000 దే ఆర్ ఛార్జింగ్ మీ, బికాస్ ఫర్ బ్రోకరేజ్ 80 రూపీస్ అంత బై సెల్ చేసాం కదా. సో 40, 40, 80, ఈ 855 ఉందో అది వచ్చేసి ట్యాక్స్ అన్నమాట గైస్. అంటే ఎక్స్టర్నల్ చార్జెస్ అండ్ ట్యాక్సెస్. అసలు ఇంకా ఇలా ఉంటే అసలు మార్కెట్ లో ఎలా సబ్స్టైన్ కావాలి గైస్? ఒక లైక్ ఆఫ్ ప్రాఫిట్ అనేది పోయేసింది. ఆఫ్ కాదు గైస్, ఆఫ్ కన్నా ఎక్కువ 3000 అప్రాక్సిమేట్లీ. ఐ మీన్ 200 తక్కువ. అసలు అది కూడా 5000 ఉండేది. చాలా అందుకే చేయబుద్దే కాకుండా నాకు ట్రేడింగ్ అనేది ఈ మధ్య. బట్ చేయాలి కదా ఇంకా. నేనైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాన్స్టెంట్లీ. లైక్ ఐ డోంట్ నో, ప్రతిరోజు ఇంకా నాకు లైక్ ట్రేడింగ్ లైక్ నా వచ్చేసి 2 lakhs కిందతోనే ట్రేడ్ చేస్తా. బట్ 2 lakhs కిందతో ట్రేడ్ చేసి అండ్ డేలో 2 స్టాప్ లాసెస్ అండ్ లైక్ 2 స్టాప్ లాసెస్ అయితే ఓకే. ఇట్టయితే ఇంకా ఆ రోజు క్లోజ్. కాకపోతే ఒక 2-3 ట్రేడ్స్ అయితే చేస్తా. ఫస్ట్ ట్రేడ్ లో యూ క్యాన్ సీ దట్ 2804 రూపీస్ ప్రాఫిట్ బుక్ అయింది. నేను జస్ట్ స్కాల్పింగ్ చేశాను. నేను ఎక్కువ ఆశించాలి, ఎక్కువ పాయింట్స్ ఏం నాకేమొద్దు. తక్కువ తక్కువలోనే చేసా. 208 రూపీస్ అయితే ప్రాఫిట్ అయింది. బట్ చూసారు కదా మీరు ఎంత బ్రోకరేజ్ పోయిందని. ఇప్పుడు నాకు పుట్ అనేది పుట్ కాదు, పుట్ కాదు, ఇది మెయిన్ ఇదే ప్రాబ్లం. ఇది నాకు పుట్ అనేది తీసుకోవాలనిపిస్తుంది. చైన్ ఓపెన్ చేసి అండ్ లేదు లేదు, రివర్సల్ తీసుకోండి గైస్, రివర్సల్ తీసుకోండి మార్కెట్. ఎంత పిచ్చోని అంతే. ఈ ఫోన్ లో కూడా ఎప్పుడు ఐ మీన్ చూస్తుంటా ఎట్లెట్లా పడుతుందని. రివర్సల్ అయితే తీసుకుంది మార్కెట్, అంతే కింద సపోర్ట్ తీసుకుంది. సో పుట్ అయితే కొంత స్ట్రాంగ్ గా అంత అనిపిస్తుంది. అండ్ మళ్ళీ బుల్లిష్ తీసుకుందాం అనిపిస్తుంది. ఇది 850 కొన్నా అంటే 850 కదా ఇచ్చింది. 850 లేదు నాకంతే సైడ్ వేస్ కొందా అనిపిస్తుంది. ఇప్పుడు 11:30 అయింది కదా మార్కెట్. సో బై చేసేస్తా. ఒక వెళ్తా గైస్ ఇది.
హ్మ్. ఇప్పుడు 5,449 రూపీస్ ఐ బుక్డ్. ఇంకా ఉండాల్సిండే లైక్ మార్కెట్‌లో. బట్ కేమ్ ఔట్ 189కి అమ్మేసా. ఐ మీన్ ఇక్కడ 8 పాయింట్స్ క్యాప్చర్ 200 వరకు పోయింది. స్కాల్పింగ్ ఇంతే గైస్, నేను చెప్తున్నా కదా. సో బ్రోకరేజ్ చూసాం. నాకు ఎందుకంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఇది అయిపోయింది. సో టుడే యాక్టివిటీస్ 6,000 వస్తుంది. ఇది కొంచెం బెటర్ ఉంది ట్రేడ్, నాకు కొంచెం నచ్చింది. గైస్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే చెప్పలేం గైస్, ప్రిడిక్ట్ చేయలేం. సో నేను ఎలా చేస్తా అంటే స్కాల్పింగ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ స్టిక్స్ మెయిన్గా చూస్తా. అండ్ లైక్ ఇప్పుడు ఈ మూమెంట్కి ఏందవుతుంది, యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కువ రిస్క్ తీసుకోవాలని లేదు, ఎక్కువ ప్రాఫిట్ కూడా తీసుకోవాలని లేదు. నాకు ఎలా స్మాల్ ప్రాఫిట్ ఆర్ స్మాల్ లాస్, అంటే నాకు తెలుసు గైస్ అంటే బిగ్ ప్రాఫిట్స్ అంటారు. బట్ నాకు బిగ్ ప్రాఫిట్ తీసుకోవాలంటే రిస్క్ కూడా ఎక్కువ ఉండాలా. నాకంత పేషెన్స్ అయితే లేదు గైస్, టు బి ఆనెస్ట్. అంటే లైక్ ఇంత వెయిట్ చేయాలా, అంత వెయిట్ చేయాలని నాకు లేదు. చాలు గైస్ అంటే మా నాకు చాలు, ఇంత ఇంత వచ్చినా చాలు. సో జస్ట్ ఒక 5-6 పాయింట్స్ నేను క్యాప్చర్ చేసినానంటే నాకు ఐఎమ్ మోర్ ఇనఫ్. ఐ డోంట్ నీడ్ వన్ లైక్ డబల్ త్రిబుల్ అలా ఏం కాదు. సో ఒక 1% డైలీ 1% అన్నా లైక్ ప్రాఫిట్ అన్నా కావాలా, లేకపోతే లాస్ అన్నా అయితే చాలు గైస్. అంతేగాని మొత్తం ప్రాఫిటే కావాలని నాకైతే లేదు. 2 ట్రేడ్స్ అయితే అయిపోయినాయి డేకి. అండ్ ఇది యాక్చువల్ 5,000 అలా ఉండేది, బట్ 2,000 అయింది. సో నేను గ్రో యాప్ అయితే యూజ్ చేస్తున్నా. నాకు ఇది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ లాగా అనిపిస్తుంది, నాట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఇప్పుడు ఈడ రెసిస్టెన్స్ అయితే అయింది గైస్. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అని ఇవ్వచ్చు, లేకపోతే యూ క్యాన్ సే దట్ ఈడ బౌన్స్ బ్యాక్ అన్న కావచ్చు గైస్. ఐ మీన్ ఇంతవరకు వెళ్ళి ఫేక్ బ్రేక్అవుట్, సో ఇక్కడ ఇచ్చినట్టే మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కింద పడవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది నువ్వు ఫుల్ లాంగ్ లైక్ మొత్తం లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్‌లో చూసినట్లయితే మార్కెట్ అనేది గైస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ అనేది చాలా కింద పడింది. ఓకే. ఐ లైక్ ఇట్ ఈస్ సో బుల్లిష్ గైస్. బుల్లిష్ కాదు, బేరిష్. సో వీళ్ళేం చేస్తున్నారు, ఇక్కడ కింద పడింది కదా, వీళ్ళనేది ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటున్నారనమాట. సో మీకు అందుకే కాల్ నేను ఐ మీన్ నీకు ప్రాఫిట్ అనేది లైక్ ఈడ మీకు పెరుగుతుంది. ఎందుకంటే దే ఆర్ బయింగ్, ఇక్కడ అమ్మింటారు, ఈడ కొంటున్నారు. అందుకే సో నా మార్కెట్ విల్ పుషింగ్ హై. అంతేగాని మీరు అలాగేమనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మార్కెట్ ఎందుకు బుల్లిష్ అయింది, బేరిష్ కదా అని. మార్కెట్ ఖచ్చితంగా కింద పడాలా. బట్ ఏంటంటే వీళ్ళనేది లైక్ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఐ మీన్ లైక్ దే ఆర్ ఎగ్జిటింగ్, లైక్ దే ఆర్ బయింగ్ ఇయర్, దే సోల్డ్ ఇయర్, దే ఆర్ బయింగ్ ఇయర్. సో దట్స్ ద రీజన్ ద మార్కెట్ ఈస్ లైక్ యు ఆర్ సీయింగ్ ద టెంపరరీ బులిష్ గైస్, దట్స్ ఇట్. సో 1 మినిట్లో వెళ్ళిపోదాం మళ్ళీ. సో మళ్ళీ ఏమైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పానా లేదా. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. ఫేక్ బ్రేక్అవుట్ ఏమి ఇలా. సో ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేసి కిందికి వస్తుంది గైస్ మార్కెట్. సో ఈ లేకపోతే లైక్ ఇంకొకటి ఎలా ఆలోచించవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనేది మార్కెట్ ఒక లైక్ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పైకన్నా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా. సో నేనైనా షార్టర్ టైం పీరియడ్లో చెప్తున్నా. ఇంకొక ట్రేడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీని బ్రేక్అవుట్ అయిందంటే నేను ఒక మళ్ళీ ఈడైతే ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తా గైస్. నాకు అనిపించకుంది. మెసేజెస్ బోర్ కొడుతుంది గైస్ టైం అంతా.
పుట్ ఒకటి బై చేద్దాం. పుట్ 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 ఈ పుట్ కాదు, సారీ, పుట్ ఇది. నిద్ర వస్తుంది. ఏమైటు బాయ్, ఏమో ఫస్ట్ అది ఏం అర్థమే కాదు. సో టైర్డ్ బికాస్ ఐ కేమ్ హియర్ బికాస్ చాలా రోజుల నుంచి పోస్ట్‌పోన్ చేసుకుంటున్నా. వీడియో అప్‌లోడ్ చేయాలా, వీడియో అప్‌లోడ్ చేయాలా, వీడియో అప్‌లోడ్ చేయాలని. సో కుదరకుంది. సో నేను మీకు నా ట్రేడ్ హిస్టరీ చూపిస్తాను మీకు. యూ క్యాన్ సీ హియర్ ట్రాన్సాక్షన్స్‌లో ఉంటాయి లైక్ పేడ్ టు పీఎన్ఎల్ ఎంతెంత అని. సో చూస్తున్నాం కదా, ఇది ₹658. ఇది ఎఫ్ఎన్ఓ నుంచి వచ్చింది. ఇది లాస్ 5000. మళ్ళీ ప్రాఫిట్, మళ్ళీ ప్రాఫిట్, ప్రాఫిట్, మళ్ళీ లాస్. చూసారా గైస్, నేను నా అకౌంట్‌ని ఎలా గ్రో చేసుకుంటున్నానో. సో ఈడ మళ్ళీ లాస్ అయింది, మళ్ళీ ప్రాఫిట్, మళ్ళీ లాస్ అయింది, మళ్ళీ ఈరోజు వచ్చేసి ప్రాఫిట్. సో ద మార్కెట్ ఈజ్ సింపుల్ గైస్. మీరు అంటే కన్సిస్టెన్సీ ఇస్ మెయిన్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లైక్ ఒక ఏమంటారు, రిస్క్ రివార్డ్ ఎక్కువ మెయిన్ థింగ్. రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అని. సో నా దగ్గర యాక్చువల్లీ 3,30,000 ఎంతో ఉంది. బట్ ఐ యూజ్ ఓన్లీ 1,50% యూజ్ చేస్తాను. మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది, చూస్తాను. చేంజ్ యా, కాల్ ప్రైస్ తీసుకున్నాం గైస్ 900 కదా. ఈడ బై చేసామా. ఇవి ఎక్కువ ఎవాపరేట్ అవుతాయి గైస్. అంటే ఎక్కువ మూమెంట్ అవుతాయి ఈ కింద. ఇదేమంటారు, ఓటిఎం, అవుట్ ఆఫ్ ద మనీ. సో ఫేక్ బ్రేక్అవుట్ ఇస్తుంది. నాకు కొంచెం సరిగా అనిపించింది టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. బై చేసేస్తా. ఓ గాడ్, చెప్పా కదా ప్రాఫిట్ ఎలా వెళ్తుంది చూడండి. నాకు యాక్చువల్ ఎగ్జిట్ చేయాలని ఉంది, బట్ ఎగ్జిట్ ఇస్ బెస్ట్. బట్ వెయిట్, ఈ మెయిన్ ఇదే చూడండి. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఒకటి లైక్ ప్యానిక్ అనేది వస్తుంది, ఎందుకంటే నువ్వు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా అది తగ్గుతుంది. సో ఎగ్జిటా, ఎగ్జిట్. ఒక ఆగండి. పిఎన్ఎల్ ఎక్కువ చూడకూడదు యాక్చువల్ నన్ను అడిగితే. ఎగ్జిట్ అవ్వడమే బెస్ట్ అనిపిస్తుంది కదా నాకు. ట్రాప్ చేసేసింది. పక్కా ట్రాప్ గైస్, పక్కా అంటే పక్కా ట్రాప్ ఇది. గైస్ నాకు ఇందుకు ఒక చిరాకు వస్తుంది అంతే ఇండియన్ మార్కెట్స్ మీద, టు బి ఆనెస్ట్. తీసా కదా ఇందాక. లైక్ వీళ్ళు ట్యాక్స్ బ్రోకరేజ్ ఎక్కువ తీసుకుంటారు గైస్. అది మళ్ళీ 1000కే 1306 రూపీస్ వచ్చింది. నాకు ఈ చూస్తే నాకు మండుతాయి గైస్. నా ప్రాఫిట్ కన్నా వీళ్ళు ఎక్కువ చార్జెస్ ఉంటాయి. అండ్ ఐ థింక్ ఏం గైస్ వీళ్ళు అసలు ఈ బ్రోకరేజ్ ఓకే ఫైన్, బట్ ఇంత నా ట్యాక్స్ సీరియస్లీ గైస్. ఇట్స్ పెయిన్ఫుల్ గైస్. టీసీఎస్ ఇదే బై చేసిండే అండ్ 3 minutes కి అమ్మేస్తాను. లైక్ నాకు సరిగా లైక్ అది పుల్ బ్యాక్ ఇచ్చింది అనుకున్నా, బట్ ఇట్స్ ఫక్డ్ మీ గైస్. ఐ డోంట్ నో, నాకు మండుతుంది గైస్. సీరియస్లీ ఐ జస్ట్ ఓ గాడ్. చూడండి నన్నమ్మ మళ్ళీ. ఓ గాడ్, 7 points, 7 points I just lost. Market is like unpredictable. You can't predict the market.
యాక్చువల్లీ క్లోజ్ చాలా అనిపిస్తుంది. లైక్ గైస్ ఇది చాలా చీటింగ్ చేస్తారు గైస్ అన్‌ఫేర్. నిద్ర అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఐ మీన్ లైక్ చాలా గైస్ నిద్ర వస్తుంది నాకు. అండ్ ఒక స్టాప్ లాస్ తిన్నా కదా నాకు ఇంకా డోజీ క్యాండిల్ ఫామ్ అయిందంటే రివర్సల్ వచ్చే ప్లాన్ మొత్తం ఉంది. రివర్సల్ వస్తుంది అనిపిస్తుంది. ఇది మాత్రం ట్రాప్ చేసింది అసలు సీరియస్లీ. ఇట్స్ ట్రాప్, పక్కా ట్రాప్ చేసింది. అంటే ఎస్ఎల్ చూసారా దీని వేషాలు చూస్తారా? రివర్స్ కావచ్చు, లేకపోతే నేను ఎక్కువసేపు వెయిట్ చేసింటే మేబీ ఐ క్యాన్ బుక్ -10,000. సో నేను ఎక్కువ రిస్క్ చేసుకోవాలనుకోలేదు గైస్. నా ప్రాఫిట్ కన్నా నా లాస్ ఎక్కువ, ఐ మీన్ తక్కువగా ఉండాలనుకున్నా. యాక్చువల్లీ 2,000కే నేను బయటికి రావాల్సిండే, బట్ ఐ జస్ట్ వెయిటెడ్. సో ఇట్స్ వేస్టెడ్ గైస్. ఈ రోజుకి ఇంతే. అండ్ బ్రేక్అవుట్ అయింది, నాకు తెలుసు గైస్ బ్రేక్అవుట్ అయింది. గైస్ మై గాడ్ గైస్, ఇట్స్ సీరియస్లీ గైస్, ఇట్స్ బయటికి నా స్కాల్పింగ్ గైస్. నాది ఇంకా ఇలా ఎక్కువ బాధపడకూడదు, ఏం పడకూడదు. సో ఐ బుక్డ్ 3,500, బట్ నాకు వచ్చింది మాత్రం 1,346.98 పైసా. ఇంతే నాకు వచ్చింది. సో ఐఎమ్ డన్ టుడే. మై టుడే లైక్ ప్రాఫిట్ ఐ ఎర్న్డ్ 1,346.98 పైసా. దట్స్ ఇట్. అండ్ చూసినట్లయితే ఇక్కడ లాస్ అయితే మొత్తం ఐఎమ్ లైక్ నార్మలే. నాకు ఇది టెంప్ట్ చేస్తుంది గైస్, బై చేయాలనిపిస్తుంది కాల్, బట్ మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటే కష్టమే. సో ఎగ్జిట్ ఐఎమ్ డన్ గైస్. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ అంతే. సో అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎడిట్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ వీడియో రికార్డ్ చేస్తా అండ్ ఐ అప్లోడ్, దట్స్ ఇట్. నాకు ఎక్కువ పేషెన్స్ లేదు, ఏమీ లేదు. నేను లైక్ ఎప్పటి నుంచో చేయాలా ట్రేడింగ్ అనేది చేయాలనుకుంటున్నా, బట్ అది ట్రేడింగ్ చేస్తున్నా, బట్ రికార్డింగ్ అవి ఇవి నా వల్ల అయితే కదా. నేను నాకు అంత పేషెన్స్ లేదు టు బి ఆనెస్ట్. మై మైండ్ ఇస్ టోటలీ గాన్ గైస్. సో అంతే, అప్లోడ్ చేస్తా. మీరు సపోర్ట్ చూపియండి, లేకపోతే అవి అట్లా యూట్యూబ్లో పడి ఉంటాయి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఐ రికార్డెడ్ ఆన్. అంతే చేసా, మళ్ళీ డిలీట్ చేసా. ఇది అట్లే ఉంటుందని ఆశిస్తున్నా. సుబ్రహ్మణ్యం ఇది ఉండాలా. అండ్ ఎంత 9 మార్చ్ టుడే 9th March 2026. టుమారో ఇస్ మై బర్త్డే. సో ఐఎమ్ టేకింగ్ వన్ బర్త్డే రిజల్యూషన్. సో 1 year వరకు ఐఎమ్ గోయింగ్ టు కన్సిస్టెన్సీగా నేనైతే అప్లోడ్ చేస్తుంటా. అండ్ ఐ డూ ట్రేడింగ్ డైలీ 3 trades 4 trades ఇస్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ చాలా గైస్, ఒకసారి చూద్దాం మార్కెట్, ఒకసారి చూడాలని ఆతృతంగా ఉంది. చూసారా రివర్సల్ అయింది, మళ్ళీ పైన తీసుకోపోవచ్చు. బట్ ఐఎమ్ డన్ ఫర్ టుడే అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. నాకు కొంచెం ఇది వస్తుంది. అండ్ ఐ డోంట్ నో ఏం చెప్పాలేమో. సరే గైస్, ఉంటా, బై.